వైసీపీకి బిగ్ షాక్. స్పీడ్ పెంచిన దామచర్ల. ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ నందు ఆ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు గాలి శ్రీకాంత్, మెట్ల రామకృష్ణ, రిటైర్డ్ ఎంఆర్ఓ మేసి కుమారి, పాలేటి రాజారావు, పల్లె ప్రశాంత్, మధ్యల శివసాయి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు సుమారు యువకులు 90 మంది జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్, డివిజన్ నాయకులు మరి కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెరా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెరా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా. ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా, ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న బలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు, మైను శాండులల్లో నేతలకు అంతు లేదు. మైను శాండులల్లో నేతలకు అంతు లేదు. అధికార మదంతో అరాచకం చేస్తున్నారు, అడుగడుగున బివి రాము నిగ్గదీసి అడుగుతుండు. చంద్రబాబు విజన్ ముందు, చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. రాజధాని ఊసులేదు, అభివృద్ధి జాడలేదు, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనే లేదు, రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. చంద్రబాబు గారితోనే మన రాష్ట్రం బాగుపడు, వైసీపీని తరిమి కొట్టే వేటగాడు బివి రాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు జగన్ పైన దండయాత్ర. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు పవన్ బాబు కలిసినారు, రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. అన్నింటికి అన్ని సీట్లు గెలిపించి తీరుదాము, ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. అలు పెరుగని పోరాటం బివి రాము చేస్తున్నాడు, అందుకొరకే మనమంతా అన్న వెంట నడుద్దాము. జగన్ నుండి రాష్ట్రాన్ని, జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాము. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా.
జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళామణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళామణులందరికీ రక్షణ కల్పించావు అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు జనం జనం ప్రపంచనం నీదేనే విజయం అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో రామచంద్ర జనార్దన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్తులు ఎవరు ఉంటారని రైతన్నకు వెన్నెముకగా నిలిచావు ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు G+3 గృహాలను పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్ తో అన్నాతిని తీర్చావు అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు G+3 గృహాలను పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్ తో అన్నాతిని తీర్చావు అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది జనం కోసమే నిలిచిన వంశమే మీది చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది తిరుగులేని ఎదురులేని జయభేరి నీది నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక ఆంజనేయులు ఆశయాల సాధికారక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో
జ్యోతి కస్తూరి అరుణ నాగమణి వనమాధురి పులిగిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటి తుపాకి తూట జనమంత బట్టె నీ బాట నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటి తుపాకి తూట జనమంత బట్టె నీ బాట పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా జనమంతా బట్ట నీ బాట చంద్రబాబుతో అన్ని విధాలా చనుపుగా తిరిగి చంద్రబాబు గారి ఆశిస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా జనమంతా బట్ట నీ బాట పార్టీ బాధ్యతలు చేతబట్టినవు సింహమోల గర్జించి దునికినవు లోకేష్ బాబుకు ఆదర్శమైనవు పార్టీ ఘనతనలు దిక్కుల చాటావు కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే ఆకలి విలువలు తెలిసినోడివి అన్నదాత కడుపున పుట్టితివి నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా మా సత్తా ధైర్యం నీవు నిన్నెలా మేము మరిసేము జనమంతా బట్ట నీ బాట పాలకులు ఒంగోలు అభివృద్ధి కోసము చేసిందే మన జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసను లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్నా మడమ తిప్పని నీ పోరాటం ప్రజాసేవకై నీ ఆరాటం కష్టం విలువను తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు కష్టం విలువను తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు ప్రజల సేవను పొందినవన్నా మా అన్నా జన ఈరోజు 21వ డివిజన్లో దగ్గర 100 మంది కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. దాని ముఖ్యంగా మన శ్రీకాంత్ గారు, అదేవిధంగా రాజారావు గారు, చంద్రశేఖర్ బాలు గారు, అదేవిధంగా మేరీ కుమారి గారు, ఎక్స్ ఎంఆర్ఓ, వీరందరూ సమక్షంలో 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో
చాలా కష్టపడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరికీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో ఈ సైకో ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాలు ఏ విధంగా వీళ్ళు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేశారో, ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ విధంగా బెదిరిస్తున్నారో ఇవన్నీ కూడా చూసి ఎక్కడా కూడా పనులు జరగక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ మీద మళ్ళా కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూసాం. దానికి ఉద్దేశపూర్వకంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి. ఈరోజు ఎంతోమంది కొత్త యువతలు ఈ డివిజన్లో చాలామంది కూడా ఈరోజు చేరారు. వాళ్ళంటే జస్ట్ చదువు కంప్లీట్ అయిన వాళ్ళు ఈ రోజుకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకొకరు కూడా ఉద్యోగాలు లేకుండా బయట ఉండే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి యువత కూడా ఎక్కువ మంది కూడా ఈరోజు పార్టీలో రావడం కూడా చాలా సంతోషం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా అదేవిధంగా శ్రీకాంత్ గారికి కానీ అదేవిధంగా రాజారావు గారు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పూర్తిగా వాళ్ళ కంటగా ఉంటాం. నేను కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఇంకొక 4 రోజుల్లో 3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంటే ఇప్పుడు కూడా బెదిరిస్తూ ఉంటారు. నిన్న ఎవరో మన వాళ్ళు పార్టీలోకి వచ్చారంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఆకాస్తారు. అదేవిధంగా వేరే వాళ్ళ వైశాల్స్ ఎవరో వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని నీకు అది చేస్తాం, నీకు ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తారు. అంటే ఇంకా బెదిరింపులు మానకుండా బెదిరింపులతోటి ఇంకా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఏదైనా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు నీకు 5 సంవత్సరాలు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదైతే మనం చేయాల్సిన బాధ్యత ఉందో దాన్ని చేయకుండా ఇష్టారాజ్యంగా తిరిగి లాస్ట్లో వచ్చేసి మళ్ళీ బెదిరింపులు చేసి ఈరోజు ఎవరు భయపడేవారు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంతమంది యువతను మీరు ఏమో అపరాస్తారు, మీరు అదేమంటే ఇంటికి వచ్చేసి మిమ్మల్ని లేకపోతే కేసులు పెడతాం అది ఇదని చెప్పేసి బెదిరించినా కూడా ఏమీ జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరినైనా కూడా ఇంకోసారి బెదిరిస్తే ఎవరైతే ఈ పోలీసులు బెదిరించారో నేను స్టేషన్కి వెళ్ళి ఎందుకు వస్తున్నారో వాళ్ళకేం సంబంధమో ఈ అధికారులు కూడా అడిగే పరిస్థితులు కూడా ముందు మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ డివిజన్కి వచ్చాక దగ్గర 1,30,00,000 లక్షలు పనిచేసాం. సన్న రోడ్లు ఇబ్బంది ఉండే దగ్గర మంచినీళ్ళు రాని దగ్గర పైప్ లైన్లు వేసాం. అదేవిధంగా సన్న రోడ్లు కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసాం. పోయినసారి ఒక్క అవకాశం అని చెప్పి ఆ సైకో జగన్ రెడ్డి చెప్పిన మాటలు ఇది జనాలు మోసపోయారు. ఈరోజు చేసిన ఏంటి అనేది మళ్ళీ ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు అనేది కూడా పూర్తిగా ప్రజలు అర్థం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా అభివృద్ధి కావాలి, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కావాలి, ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేయాలనేది కూడా మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ డివిజన్లో ఎన్టీఆర్ కళాక్షేత్రం కానీ అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఇక్కడ ఉండే అంబేద్కర్ భవన్ కానీ అంబేద్కర్ భవన్ ఓపెన్ చేసుకొని రాయేసుకుంటే అవ్వదు. 3.5 కోట్లు పెట్టి అంబేద్కర్ భవన్ ఏం కట్టాం, ఏం కట్టిన తర్వాత వచ్చి రాయేసుకొని అంబేద్కర్ భవన్ కట్టాం అనుకుంటే అది ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పేసి తెలియజేస్తాం. అదేవిధంగా దేవుడి చెరువు పార్కు ఏ విధంగా ఉండేది ఇదివరకు ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా చేసిన పాత ఇవన్నీ కూడా చేసాం. కాబట్టి ఈ డివిజన్లో కూడా మన వాళ్ళు ఎవరైతే ఈరోజు పార్టీలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా. అదేవిధంగా ఇంకో విషయం కూడా పట్టాలు అన్నీ కూడా దొంగ పట్టాలు ఫేక్ పట్టాలు ఇస్తున్నాడు. ఆ పట్టాలను కూడా ఎవరు నమ్మద్దు. ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. బెనిఫిషియర్స్ ఎవరైతే నిజంగా పేదవాడు ఉన్నాడో అతనికి దొరకట్లా. ఎవరికో ఈ కార్పొరేటర్లకి తొత్తులకి వైఎస్ఆర్ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉండే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి అదేవిధంగా వేరే దగ్గర అలాట్మెంట్ అయిన టిట్కోలు అలాట్మెంట్ అయిన 2,000 మందికి వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇట్లా రాజకీయం అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కోసం అడ్డం పెట్టుకొని ఈరోజు కొంతమందికి వాళ్ళకే ఇచ్చేసి అదేదో ఆయన సొంత డబ్బులు ఇస్తున్నట్టు ఈరోజు చేయడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ పట్టాలు కూడా రేపు వెరిఫికేషన్ చేపిస్తాం. అరుగులు ఉండే వాళ్ళకి ఎవరైతే
అన్నీ ఉండి కావాలని ఇచ్చారో వాళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేసి అడుగులు ఉండే వాళ్ళకే రేపు మన ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అది 2 సెంట్లు ఇస్తాం, 1 సెంటు భూమి కాదు, 2 సెంట్లు ఇస్తాం. టిట్కోలో ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా టిట్కో హౌసెస్ కూడా వాళ్ళకి అలాట్ చేస్తామని చెప్పి వాళ్ళకి 80% కంప్లీట్ అయితే మిగతా కంప్లీట్ చేసి వాళ్ళకి కూడా ఇస్తామని నేను తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా ఎన్నికలప్పుడు ఏదైతే మోసం చేస్తున్నారో అవి మాత్రం మీరు నమ్మకం. వాళ్ళు చీరలు ఇస్తారు, అదేవిధంగా షర్టు ప్యాంట్ ఇస్తారు. అవన్నీ కూడా 200 చీరలు మీకు జీవితకాలం ఉండదు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చీరలకి వాటికి అన్నీ కూడా మీరు పడిపోవద్దు. ఏది మంచి చెడు అనేది ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఏదైతే ఇంకా ఆగినాయో అవన్నీ కూడా రేపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మా యువత ఈరోజు ఫస్ట్ ఓటు ఇచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పేది, మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. నేను కాలేజెస్లో కూడా చెప్పాను స్టూడెంట్స్కి, భవిష్యత్తు రేపనేది మంచి చెడు ఆలోచించుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే ప్రపంచంలో కంటే అన్ని దేశాలలో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు పోయి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఐటీ రంగాన్ని తీసుకురావడం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా యువత బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, పరిస్థితులు బాగుండాలన్నా, ఏం చేయాలన్నా కూడా మంచి పరిపాలన విధానం ఉండాలి. మంచి పరిపాలన అంటే ఒక సమర్థవంతమైన నాయకులు ఉండాలి. ఇట్లా ఫ్యాక్షనిస్టు 16 కేసుల్లో ముద్దాయి 43,000 కోట్ల ఈడీ కేసులు జరిగే ఇలాంటి అన్ని మళ్ళా కూడా మీరు కానీ తప్పు నిర్ణయాలు తీసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనస్ఫూర్తిగా మన వాళ్ళు, మన లాయర్ శ్రీకాంత్కి, అదేవిధంగా మన రాజారావుకి, ప్రవీణ్కి, దేవలత మేడం అడ్వకేట్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళు చేరిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా కూడా అండగా ఉన్నాం. వాళ్ళు కూడా అందరూ కూడా పార్టీ కోసం ఎన్నికల్లో అందరూ కూడా తన వంతు తను కృషి చేస్తారు. తప్పకుండా 21లో మంచి మెజారిటీ ఈరోజు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మనస్ఫూర్తిగా 2,600 కోట్లు పనిచేశాడు. నువ్వు ఏం చేసావు 4,500 కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్తావు, పచ్చి అబద్ధాలు మాట్లాడటం, అమాయకులుగా మాట్లాడటం, లేకపోతే చీరలు వేయటం, నేను 5,000 ఇస్తాను 10,000 ఇస్తాను అవినీతి డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. నేను పోయినసారే చెప్పా, 3-4 నెలల ముందే చెప్పా, వాళ్ళనే నీ పని అయిపోయింది. మీ కొడుకు చాలా పాపాలు చేశాడు, చాలా మంది కుటుంబాలను ఇబ్బంది పెట్టాడు, చాలా వాళ్ళు ఈరోజు ఆర్థికంగా నరకం చూసే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చిన్న రోజుకి 500 సంపాదించుకునే వాళ్ళ జోలికి కూడా వెళ్ళాడు, డాక్టర్ల జోలికి వెళ్ళాడు, వ్యాపారస్తుల జోలికి వెళ్ళాడు, అన్నీ నీకు కూడా తెలుసు. స్థలాల జోలికి వెళ్ళారు, 2 గ్రాడ్యుయేట్ల జోలికి వెళ్ళారు. నీ ఇష్టారాజ్యంగా దోచుకొని ఈరోజు నీ ఇష్టారాజ్యంగా చీరలు చొక్కా ప్యాంట్లు అమ్మితే నీకు వంటేస్తారనుకుంటున్నావా? దోచుకున్న డబ్బుని ఏ విధంగా చేసావో, ఏ విధంగా ఈరోజు పంచుతున్నావో అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది ఏం చేసావో 4,500 కోట్లు అంటున్నావు కదా, పేపర్ పెట్టు. నేను ఇంటింటికి నేను బుక్లెట్ ఇస్తున్నాను. రేపు నేను ఏం చేశాను, ఏ డివిజన్ ఏ రోడ్ వేసానో కూడా నేను బుక్లెట్ ఇస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావో నువ్వు కూడా పాంప్లెట్ బుక్లెట్ అయ్యి ఒక్క డివిజన్కి 5 కోట్లు 6 కోట్లు పని చేస్తే ఒక్క డివిజన్లో ఒక్క పని చేయాలి. మళ్ళీ 4 కోట్లు చేశాను 5 కోట్లు చేశాను ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లా. చెప్పేటప్పుడు కూడా వయసు కన్నా నువ్వు ఆలోచన ఉండాలి. నేను అన్నిసార్లు గమనించిన ఈ ప్రజలకి ఇంకా అబద్ధాలు చెప్తా పోతావు, ఇంకా నాకు అదే అర్థం కాదు. ఒక్కసారి అవకాశం సరే నేను ఇప్పుడు దాకా చేయలేదు, నేను ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చేస్తాను ఆ మాట చెప్పు, ఇబ్బంది ఉండదు. నేను ఎక్కడికి పోను, గోవాలకి శ్రీలంకకి నేను ఎక్కడికి పోను, నేను ఏడే అందుబాటులో ఉండేసి ఈసారన్నా పనిచేస్తాను అని చెప్పు. అంతేగాని 5,000 కోట్లు చేశాను 4,500 కోట్లు పనిచేశానని మాయమాటలు చెప్తే దాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు కూడా ఇంటిలోకి రేపు బుక్ ఇస్తావు, పాంప్లెట్ ఇస్తావు, నువ్వేం పనులు చేసావో చెయ్యి. అసలు పని చేయకుండానే రాళ్ళు వేసుకొని దాన్ని కూడా నీ జమాలా వేసుకోవడం కాదు.
ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు వేసాడు. ఏది అదేమంటే అది పునార్థం చేయటం, దానికి ఏదో పూర్తి అయిపోయినట్టు ఇప్పుడు ఆఖరి 1 నెల 12 రోజులు పునార్థం చేశారు కాదు. అన్నీ పూర్తి చేసి ఇదిగో ఈ బిల్డింగ్ నేను కట్టాను అన్నాడు. అంబేద్కర్ భవన్ నేను కట్టా, ఈ కాలనీలో ఎన్టీఆర్ కళాక్షేత్రం నేను చేశాను, నేను గర్వంగా చెప్తాను. రోడ్లు చేశాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాను, అదేవిధంగా దేవుడి చెరువు పార్క్ చేశాను. ఈ డివిజన్లో చేసి నేను ఘంటాపరంగా చెప్తున్నాను. నువ్వు రాయి వేసుకున్నావు, అంబేద్కర్ భవన్ చేసావని చెప్పు ప్రజలకి. నువ్వు డబ్బు తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ చేశానని చెప్పు. నేను దమ్ముంటే ఎందుకు మాయ మాటలు, అబద్ధాలు? ఒక్క అవకాశం ఏంటి, నా వయసు అయిపోయిందని చెప్పుకో. జనాలకి సానుభూతుంటే ఉంటేస్తారు. అంతేగాని చేయని చేసినట్టు అబద్ధాలు అడిగితే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన శ్రీకాంత్కి, రాజారావుకి, మన చంద్రాకి, కూడా మద్దాల శివాకి మనస్ఫూర్తిగా నా ఖచ్చితంగా మా డివిజన్ బాబురావు గారు కానీ వీళ్ళందరూ పాత వాళ్ళు, తిరుపతి కానీ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ కూడా కలిసి ఈసారి మనం చేసి చెప్పి మంచి డివిజన్లో విజయం తీసుకుంటే చేస్తానని చెప్పి తెలియజేస్తాను. డివిజన్లో మొత్తం అందరూ కలిసి దాదాపు 124 మంది, అంటే కొత్త ఓటర్స్ కొత్తగా ఓటేసుకోబోయే వాళ్ళందరూ కూడా అంత యూత్, అంత డిగ్రీ అయిపోయిన వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలా జులాయిగా తిరగకుండా అంతా ఒక క్రమబద్ధంగా, ఒక లయబద్ధంగా, ఒక సిస్టమేటిక్ ఉండాలంటే మన టీడీపీ గవర్నమెంట్ వస్తే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మనకి ఇండస్ట్రీస్ వస్తాయి. గడిచిన కాలంలో 5 ఏళ్ళలో ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కానీ ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది ఏదీ లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో యువత అంతా ఇక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి పిల్లలు వెళ్ళిపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు పోతారు. నేను మళ్ళీ కొత్త ఓటర్స్ ఒకటే చెప్తున్నాను, మీకు ఉద్యోగం కావాలంటే మనకి టీడీపీకి వేసుకోవాలా, టీడీపీ వేయాలంటే మన జనార్దనాన్ని నెగ్గించుకోవాలా, మన జనార్దనాన్ని నెగ్గాడంటే అక్కడ మనకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్టే. మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి నిద్రపోయేటప్పుడు మీరు అందరూ ఆలోచించుకోండి, మన జీవితం ఎడిపోతుందా అనేది. మనకున్న టైం కూడా చాలా తక్కువ, చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంది. ఒక గట్టిగా చూసుకుంటే 45 రోజులు కూడా లేదు. ఈ 45 రోజుల్లో మీరందరూ కూడా టీడీపీ పార్టీకి, జనసేనతో అందరూ కలుపుకొని మనం కొత్త ఏర్పడేటువంటి రాష్ట్రానికి మన కొత్త ఓటర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఓటేసి జనార్దనాన్ని మంచి భారీ మెజార్టీతో నెగ్గించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 21వ డివిజన్ గాలి శ్రీకాంత్ గారు, అలాగే కాలేటి రాజారావు గారు, చంద్రశేఖర్ గారు, మేరీ కుమారి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే వారితో ఉన్నటువంటి మిత్రబృందం అనుచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం, ఒంగోలు శాసనసభ అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి గెలుపు కృషి చేయటం చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీలో ఎక్కడ అభివృద్ధి లేక ఈ మధ్యకాలం మనం చూసాం, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, ప్రజలకి రక్షణ లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్ద మనిషి, నేను సిట్ ఏర్పాటు చేశాను, నా వల్లే సిట్ ఏర్పడింది. ఇది అందరూ ప్రజలు గమనించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఆ సిట్ ఈరోజు ఏమైంది? సిట్ అసలు ఉందా అని మేము అడుగుతాం. మరి అన్యాయానికి గురైనటువంటి ప్రజలు, భూ కబ్జాలు, వాళ్ళ సొంత భూములు పోయినటువంటి ప్రజలకి మీరు ఎంతవరకు న్యాయం చేశారనేది ప్రజలకు ఏమన్నా చెప్పగలరు? మరి మీ దగ్గర సమాధానం లేదు. స్వయాన మీ అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతుంటే వారి కొమ్ము కాయటానికి మీరు తెర వెనుక నాటకంకి తెరలేపారు. దానిలో పర్యవసానమే ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి మల్లికా గారిని కూడా ఇక్కడి నుంచి పంపించడం దానిలో భాగమే మీరు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వమని ఈ రాష్ట్ర ప్రజలను కోరితే, సరే ఒక్క అవకాశమే కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో మీరందరూ కూడా చూశారు. కర్మ ఫలితం అంటే అదే.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే ఒక వర్గం అంటూ లేదు, ఒక కులం అంటూ లేదు, ఒక మతం అంటూ లేదు, అందరూ కూడా నాశనం అయిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పరిశ్రమలు రావు, ఉద్యోగ అవకాశాలు లేవు, బతకడానికి కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో మరి మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఈ మధ్య కొత్తగా నేను మీ బిడ్డని అంటున్నాడు. మరి ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డనా? మరి రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతేనే సొంత బాబాయినే నువ్వు మర్డర్ చేయడానికి ప్లాన్ చేసావా అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయన మీ బిడ్డ అంటుంది దేనికో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తే ఏమీ లేవు కాబట్టి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈరోజు ప్రజలు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయో ఆ డాక్యుమెంట్ల మీద, అలాగే పొలంకు ఉన్నటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకొని నేను మీ బిడ్డనని చెప్పి రేపు మన ప్రైవేట్ ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అది గ్రహించి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి దామచర్ల జనార్దన్ గారిని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా 50,000 పైచిలుకులు ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. రామకృష్ణ జనార్దన్ గారికి, రియాజ్ గారికి, శ్రీకాంత్ నమస్కారాలు. ఈరోజు బాబు రావాలా, ప్రభుత్వం మారాలా, జనార్దన్ గెలిపించుకోవాలా, పేదల పార్టీ కన్నీరు జనార్దన్ని మేము గెలిపించుకోవాలి. బాబా